ఒక్కసారి ఈ ఫోటోలను జాగ్రత్తగా చూడండి. వీటిలో మీరు రహస్యమైన ఎగిరే వస్తువులను చూడొచ్చు. వాటి పేర్లు ఈరోజు రకరకాల పేర్లతో ప్రసిద్ధి పొందాయి. ఇవి ఏ దేశానికి చెందినవి కావు. అందులోనూ మనకు తెలిసిన ఏ మానవ టెక్నాలజీ వీటిని పోలి ఉండదు. ప్రపంచ యుద్ధం సమయంలో వీటిని మొదటిసారి చూసినప్పుడు అవి ఎలాంటి శబ్దం లేకుండా ఆకాశంలో తిరుగుతూ ఉండేవి. చూస్తుంటే ఏదో అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ కంట్రోల్లో ఉన్నట్లుగా అనిపించేవి. అవి ఆ కాలంలో మన అత్యంత వేగవంతమైన ఫైటర్ జెట్లలాగే ఎక్కువ వేగంతో ఉండేవి. అంతేకాకుండా అవి తీసుకునే షార్ప్ టర్న్స్ ఇప్పటి ఆధునిక భౌతిక శాస్త్ర నిబంధనలు కూడా విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరో మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటారు. మీరు వారి వైపు చూడగానే అవి మాయమైపోతాయి. ఒకవేళ అవి మాయం కాకపోయినా మీరు వాటిని తాకలేరు. వాళ్ళు ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు. వాళ్ళు కేవలం ఉంటారు, మీతో పాటే నడుస్తూ ఉంటారు. వినడానికి భయంగా ఉంది కదూ? కానీ రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఫైటర్లకు ఇది కేవలం ఊహ కాదు. ఇది వారి నిజమైన అనుభవం. వాళ్ళు విమానంలో ఆకాశంలోకి ఎగిరినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక వింతైన మెరుస్తున్న బంతి ఎగరడం ప్రారంభించేది. రాడార్లో చూస్తే ఏం కనిపించేది కాదు. కానీ కళ్ల ముందు మాత్రం ఒక నారింజ ఎరుపు రంగులో మెరుపు కనిపించేది. అది కొన్నిసార్లు అకస్మాత్తుగా మాయమైపోయేది. కొన్నిసార్లు విమానం పక్కకు వచ్చి వాటితో పాటే ఎగురుతూ ఉండేది. అవి అత్యంత వేగంతో ఎలాంటి శబ్దం లేకుండా ప్రయాణించేవి. చూడ్డానికి అసలు ఇంజన్ లేని ఫ్యూచరిస్టిక్ స్పేస్ క్రాఫ్ట్ లాగా ఉండేది. ఇక కొంతమంది వీటిని ఏలియన్ డ్రోన్లు లేదా గూఢచారి స్పేస్ క్రాఫ్ట్లు అంటారు. మరికొందరు ఇది భూమిపైనే దాగి ఉన్న ఏదో రహస్య టెక్నాలజీ అని నమ్ముతారు. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. ఆ రాత్రి వాళ్ళని ఏదో వెంబడించింది. 1944 డిసెంబర్ నెల. యూరప్ ఇంకా యుద్ధ మంటల్లో కాలిపోతూ ఉంది. అదే సమయంలో రైన్ వ్యాలీ యొక్క చీకటి రాత్రిలో ఒక అమెరికన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక క్లాసిఫైడ్ మిషన్ కోసం గాల్లో ఎగిరింది. ఆ విమానంలో 3 వ్యక్తులున్నారు. లెఫ్టినెంట్ ఎడ్వర్డ్ షూటర్, రాడార్ ఆపరేటర్ డొనాల్డ్ మీమిమ్స్లు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఫ్రెడ్ రింగ్. వీళ్ళందరూ శిక్షణ పొందిన సైనికులే. హై రిస్క్ మిషన్స్ చేయడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఆ రాత్రి వాళ్ళు చూసిన దృశ్యం వాళ్ళ ఆలోచన విధానాన్నే మార్చేసింది. అకస్మాత్తుగా ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఎడమ రెక్క దగ్గర ఏదో మెరిసింది. ఒక సరళ రేఖలో నారింజ ఎరుపు రంగులో మెరుస్తున్న లైట్లు వారి విమానంతో పాటే ప్రయాణిస్తున్నాయి. వాటి నుంచి ఎలాంటి శబ్దం లేదు. ఇంజన్ నుంచి వచ్చే పొగ జాడ కూడా లేదు. ఫ్రెడ్ కాక్పీట్ నుంచి తొంగి చూసి అదేంటి అని అడిగాడు. మియర్స్ రాడార్ను చెక్ చేశాడు. కానీ అక్కడ ఏం కనిపించలేదు. వెంటనే స్లూటర్ విమానాన్ని పక్కకు తిప్పాడు. ఆ లైట్లు మాయమయ్యాయి. కానీ కొన్ని సెకండ్ల తర్వాత వేరే దిశ నుంచి అవే లైట్లు మళ్లీ కనిపించడం మొదలయ్యాయి. అవి ఆ స్పేస్ క్రాఫ్ట్ ను వెంబడిస్తున్నట్లుగా అనిపించింది. ఇది కేవలం ఒకే ఒక్క సంఘటన కాదు. అదే వారంలో 415 నైట్ ఫైటర్ స్క్వాడ్రన్ కు చెందిన చాలా మంది పైలట్లు ఇలాంటి దృశ్యాలను రిపోర్ట్ చేశారు. లెఫ్టినెంట్ హెన్రీ గిబ్లిన్, మరొక లెఫ్టినెంట్ వాల్టర్ క్లియరీ ఒక పెద్ద మెరుస్తున్న ఎర్రటి బంతిని చూశానని, 1000 అడుగుల ఎత్తులో సమాంతరంగా ప్రయాణిస్తుందని చెప్పారు. ఇక ఫ్రాన్స్లోని హొగెనే ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న మరో విమాన సిబ్బంది 2 మెరుస్తున్న నారింజ రంగు వస్తువులను చూశామని కంప్లైంట్ చేశారు. సరిగ్గా 2 నిమిషాల పాటు విమానం తోకకు అతుక్కుని ఉన్నాయవి. అవి దగ్గరికి రాలేదు, దూరం కూడా వెళ్లలేదు. ఆ తర్వాత అకస్మాత్తుగా మాయమయ్యాయి. అన్ని రిపోర్ట్స్లో ఒక విషయం కామన్ గా ఉంది. ఈ లైట్ల ప్రవర్తన శత్రుత్వంతో లేదు. అవి దాడి చేయలేదు, సంప్రదించడానికి ప్రయత్నించలేదు. కేవలం నిశ్శబ్దంగా విమానాలను అనుసరించేవి. అదొక సైలెంట్ సర్వేలెన్స్ మిషన్ లాగా అనిపించింది. ఇక ఆ తర్వాత మొదటిసారిగా ఇవన్నీ కూడా ప్రెస్ లో ప్రెజెంట్ అయ్యాయి. డిసెంబర్ 13, 1944న షేఫ్ ప్యారిస్ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ జారీ చేశారు. అందులో ఫ్లూ ఫ్లైటర్స్ ను ఒక కొత్త జర్మన్ ఆయుధంగా పేర్కొన్నారు. మరుసటి రోజే ది న్యూయార్క్ టైమ్స్ ఈ స్టోరీని ప్రచురించింది. జనవరి 15, 1945న టైమ్స్ మ్యాగజైన్ ఫూ ఫైటర్ రాత్రి ఆకాశంలో అగ్నిగోళాలు అనే హెడ్లైన్ను ప్రచురించింది. ఈ హెడ్లైన్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ప్రజలు పైలట్లను చూసి ఈ రహస్యమైన మెరుస్తున్న యుఎఫ్ఓల గురించి మాట్లాడడం కోసం ప్రారంభించారు. ఇవన్నీ కూడా రకరకాల ఊహాగానాల్ని రేకెత్తించాయి. ఇక రెండవ ప్రపంచ యుద్ధంలో పైలట్ గా పనిచేసిన యుఎస్ సెనేటర్ టెడ్ స్టీవెన్స్ ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: నేను విమానం నడుపుతున్నాను, ఒక వస్తువు నా పక్కనే ఉంది. నేను వేగం తగ్గించాను, అది అక్కడే ఉంది. నేను వేగం పెంచాను, అది అక్కడే ఉంది. నేను విమానాన్ని కిందకి డైవ్ చేశాను, అప్పటికీ అది అక్కడే ఉంది. నేను రాడార్లో చెక్ చేస్తే అక్కడ ఏమీ కనిపించలేదు. ఈ మెరుస్తున్న బంతులను చూసిన పైలట్లందరి అభిప్రాయం ఒక్కటే: అవి శత్రుత్వం చూపించడం లేదు, అటాక్ చేయడం లేదు. మరేం చేస్తున్నాయి? ద వెపన్ దట్ వాజ్ నాట్ దేర్. 1945 ప్రారంభం నాటికి జర్మనీ ఓటమి దాదాపు ఖాయమైంది. కానీ మిత్రరాజ్యాల దళాలు బెర్లిన్ వైపు ముందుకు సాగుతున్న కొద్దీ ఒక విభిన్నమైన భయం వ్యాపించసాగింది. దీన్నే ప్రజలు ఇప్పుడు ఫూ ఫైటర్స్ అని పిలుస్తున్నారు. ఈ సమయంలో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన
కెప్టెన్ ఫ్రెడరిక్ డిసెంబర్ 1944 నుంచి జనవరి 1945 మధ్య ధృవీకరించబడిన 14 ఫూ ఫైటర్స్ సంఘటనల యొక్క వివరణాత్మక నివేదికను తయారు చేశారు. ఈ రిపోర్టు మొదట అమెరికా యొక్క 64వ ఫైటర్ వింగ్కు, ఆ తర్వాత 12వ టాక్టికల్ ఎయిర్ కమాండర్కు పంపబడింది. కానీ ఎక్కడి నుంచి అసంతృప్తికరమైన వివరణ రాలేదు. వాళ్ల దగ్గర ఈ మెరుస్తున్న యూఎఫ్ఓల గురించి సమాధానం లేదు, లేదా వారు దాన్ని ప్రపంచం నుంచి దాచాలనుకుంటున్నారు. ఈ విషయం మాత్రం రహస్యంగా మిగిలిపోయింది. ఇక దానికి సమాధానంగా మా బాంబర్ సిబ్బంది కొంతకాలంగా ఇలాంటి మెరుస్తున్న లైట్లను రిపోర్ట్ చేస్తున్నారు. వాటిలో కొన్ని ME-262 జెట్లు కావచ్చు, కానీ మిగతా రిపోర్ట్లు బహుశా ఫ్లాక్ రాకెట్లు వల్ల కావచ్చు. కానీ నిజం చెప్పాలంటే ఇది ఇప్పటికీ ఒక మిస్టరీనే అని చెప్పారు. కెప్టెన్ ఫ్రెడరిక్ ప్రశ్నలకు ఈ దేశాల వద్ద కూడా ఎలాంటి ఖచ్చితమైన సమాధానం లేదు. నాజీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్టిలరీ హెడ్ అయిన జనరల్ విల్హెల్మ్ వాన్ రహస్యంగా ఇలా అడిగారు, మీ దగ్గర గాల్లో ఎగిరే మెరుస్తున్న పరికరం ఏదైనా ఉందా అని. దానికి అస్సలు లేదు, అలాంటిది ఏదీ మా దగ్గర లేదు అని సమాధానం వచ్చింది. ఆ తర్వాత నాజీ బ్లాక్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇద్దరు పెద్ద శాస్త్రవేత్తలు డాక్టర్ జియోసెల్ మరియు హాస్లిక్లను వివరించారు. ఇద్దరి సమాధానం ఒకేలా ఉంది. అలాంటి ప్రోగ్రాం ఏదైనా ఉండుంటే మాకు ఖచ్చితంగా తెలుసుండేది. అప్పటికే జర్మనీ యుద్ధంలో ఓడిపోయింది. యుఎస్, యూకే, యుఎస్ఏ వీరి దళాలు నాజీ జర్మనీ యొక్క V2 రాకెట్లు, ME-262 జెట్ ఫైటర్లు, హార్టెన్ ఫ్లయింగ్ వింగ్స్ వంటి ఎన్నో అత్యంత అధునాతన రహస్య ప్రాజెక్టులను వెలికితీశారు. కానీ ఫూ ఫైటర్ల లాంటివి మాత్రం బయటపడలేదు. ఇక ద షాడోస్ నెవర్ లెఫ్ట్. చూడండి, అప్పటికి యుద్ధం అధికారికంగా ముగిసింది. కానీ మిత్రరాజ్యాల ఫైటర్లు యుద్ధక్షేత్రంలో చూసిన ఆ మెరుస్తున్న గోళాల కేవలం ఒక యుద్ధ జ్ఞాపకం కాదు, అది వారి మనస్సులో ఎప్పటికీ నిలిచిపోయే ఒక సమాధానం లేని ప్రశ్న. 1947లో కెన్నెత్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి మొదటిసారిగా పబ్లిక్గా తాను కాస్కేడ్ పర్వతాలపైన నెలవంక ఆకారంలో ఉన్న ఎగిరే వస్తువులను అత్యంత వేగంతో కదలడం చూశానని వివరించాడు. కొన్ని వారాల తర్వాత రోజ్వెల్ సంఘటన జరిగింది. ఇది యూఎఫ్ఓ అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆ మెరుస్తున్న గోళాలను ఎదుర్కొన్న ఫైటర్లకు ఇదంతా కొత్తేం కాదు. ఫూ ఫైటర్లు ఎప్పుడూ ఏ విమానాన్ని ఢీకొట్టలేదు, అవి ఎప్పుడూ దాడి చేయలేదు. కానీ అవి విమానాలతో పాటు ప్రయాణించే విధానం, వాటిని నీడలా వెంబడించడం, ఎలాంటి జాడ లేకుండా మాయమైపోవడం, వీటన్నిటిని చూస్తే వాటి ప్రవర్తన ఏదో మానవేతర మేధస్సు ఉన్నట్లుగా సూచిస్తోంది. ఇదే కారణంగా 1953లో CIA ఒక ప్రత్యేక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. దాని పేరు ది రాబర్ట్సన్ ప్యానెల్. దీని లక్ష్యం యూఎఫ్ఓ దృశ్యాలను శాస్త్రీయంగా విశ్లేషించడం మరియు ప్రజల్లో భయాందోళనలను నియంత్రించడం. రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఫూ ఫైటర్లు చాలా కేసులుగా ఈ ప్యానెల్ దృష్టికి వచ్చాయి. కానీ ఫలితం మాత్రం రహస్యమే. ప్రచ్ఛన్న యుద్ధ ప్రారంభ సంవత్సరాల్లో సైన్యం యొక్క ఆసక్తి ఈ వస్తువులపై క్రమంగా తగ్గింది. కానీ కొందరు స్వతంత్ర పరిశోధకులు మరియు ఏవియేషన్ చరిత్రకారులు ఈ రహస్యాన్ని ఆర్కైవ్ల నుంచి తిరిగి వెలుగులోకి తెచ్చారు. 1970లు మరియు 80లలో కీత్ చెస్టర్ వంటి చరిత్రకారులు యుద్ధ సమయ లాగ్లు ఫైటర్ జెట్లకు ఏమాత్రం హాని చేయలేదని, అవి వెంబడిస్తున్నాయని తెలియజేశారు. ఈ శాస్త్రీయ అంతరం మరో కలవరపరిచే సిద్ధాంతానికి దారితీసింది. చూడండి, కొంతమంది సిద్ధాంతకర్తల ప్రకారం ఫూ ఫైటర్స్ అనేవి ఒక ఉన్నతమైన మేధస్సు ద్వారా పంపబడిన పరిశీలన ప్రోబ్స్. వారి ఉద్దేశం సంభాషణ కాదు, జోక్యం చేసుకోవడం అస్సలు కాదు. కేవలం ఒక నిశ్శబ్ద పరిశీలన మిషన్. సాక్ష్యాలను నమోదు చేయడం, మాయమవడం. ఏదో ఒక అభివృద్ధి చెందిన నాగరికత మానవ చరిత్రలోనే అత్యంత హింసాత్మకమైన సంఘర్షణ అయిన రెండో ప్రపంచ యుద్ధాన్ని నిశ్శబ్దంగా డాక్యుమెంట్ చేయడానికి తమ అటానమస్ సెన్సార్లను ఉపయోగించిందని వాళ్ళంతా నమ్ముతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ దృశ్యాలు కేవలం ప్రపంచ యుద్ధానికే పరిమితం కాలేదు. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ కెరీర్ ఫైటర్ డాన్ ఆడమ్స్ తాను రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత B-25 బాంబర్లో మెరుస్తున్న గోళాలను చూశానని చెప్పారు. రెండవసారి 1960లో అతను KC-135 ట్యాంకర్ను నడుపుతున్నప్పుడు చూశాడు. ఈ 2 సార్లు కూడా ఆ గోళం విమానం యొక్క ఖచ్చితమైన వేగాన్ని అందుకుని ఆపై అకస్మాత్తుగా నిలువుగా పైకి దూసుకువెళ్లి మాయమైపోయిందని సిబ్బంది ధృవీకరించారు. మనం నేవీ యొక్క లీక్ అయిన UAP వీడియోలు, రాడార్ ఫుటేజ్లు మరియు పెంటగాన్ యొక్క 2021-23 UAP టాస్క్ ఫోర్స్ నివేదికలను చూసినప్పుడు ఒక వింతైన విషయాన్ని గ్రహిస్తాం. ఇదంతా గతంలో కూడా జరిగినట్లుగా అనిపిస్తుంది. ఫూ ఫైటర్స్ బహుశా మర్చిపోయిన సంకేతం కావచ్చు. UFO వంటి పదాలు ఉనికిలో లేని కాలం నాటి సంకేతం. బహుశా రెండవ ప్రపంచ యుద్ధమే ఆ క్షణం కావచ్చు. అప్పుడు ఏదైనా గ్రహాంతర జీవి తన అధునాతన విమానాల ద్వారా మొదటిసారి భూమిని సందర్శించి ఉండొచ్చు. కానీ మానవులు రంగు, జాతి, మతం వంటి తమ నియంత్రణలో లేని విషయాల ఆధారంగా ద్వేషం మరియు హింసలో మునిగి ఉండడం వాళ్ళు చూసినప్పుడు భూమిపై నిజమైన తెలివైన జీవి ఉనికిలో లేదని వారికి ధృవీకరణ లభించుండొచ్చు.
ఎందుకంటే ఒక జాతి అధునాతన సాంకేతికతను అందుకున్న తర్వాత కూడా ఇంతటి ప్రాథమిక విషయాల కోసం పోరాడుతూ ఉంటే దాన్ని తెలివైన నాగరికత అని పిలవడం బహుశా తప్పే అవుతుంది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? యూఎఫ్ఓలు, ఏలియన్స్, లేదంటే ఈ నారింజ రంగు బంతులు ఆకాశంలో నిజంగానే ఎగిరాయా, లేదంటే ప్రపంచాన్ని భ్రమ పెట్టడానికి పెద్దన్న లాంటి దేశాలు ఆడుతున్న నాటకాల? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.